ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించబోతోంది. ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను కూడా ఆయా రాజకీయ పార్టీలకు అందజేయబోతున్నట్లు ప్రకటించింది. మొత్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకే ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించింది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి ఏపీలో అన్ని రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఒక స్పెషల్ సమావేశం నిర్వహించబోతోంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి హరికిషన్. థ్యాంక్ యూ అర్చన అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ లో. దానికి సంబంధించినటువంటి సమయం కూడా గడిచిపోయింది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఫామ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే రాజకీయ పార్టీలకు సంబంధించి అలాగే ప్రజా సంఘాలకు సంబంధించి ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేశారు. మరి కాస్త సమయం కేటాయించమని చెప్పేసి. దీని నేపథ్యంలోనే 10 రోజుల పాటు కూడా అదనంగా ఈ ఫామ్స్ సమర్పించేందుకు కూడా సమయం కూడా కేటాయించారు. సో దానికి సంబంధించి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రీసెంట్ గా ముసాయిదాకు సంబంధించి కంప్లీట్ గా కూడా ఓటర్ల జాబితా ఒక ముసాయిదా అయితే ఆగస్టు 1వ తేదీ అలాగే జూలై 31 రిలీజ్ చేయడం జరిగింది. ఇది దగ్గర నెల రోజుల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అంటే గతంతో పోల్చుకుంటే ఏకంగా ప్రస్తుతము 44,89,000 ఓట్లనైతే ప్రస్తుతం తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజెంట్ ఏదైతే ఈసీకి సంబంధించి ముసాయిదా జాబితా ఓటర్ జాబితా ఏదైతే ప్రస్తుతం ఆన్లైన్ లో ఉంచిందో దాంట్లో ఇవన్నీ కూడా కంప్లీట్ గా కూడా ఓటర్లను అయితే పక్కన పెట్టింది. అంటే వివిధ కారణాలకు సంబంధించి అంటే 2002 ప్రామాణికంగా తీసుకుంటే అప్పటికి సంబంధించినటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించి పూర్తిగా కూడా ఇంటింటికి సర్వే చేసి ఓటర్ల జాబితా అప్పుడు రెడీ చేశారు. దాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కూడా దగ్గర 15 లక్షల మంది మరణించినట్లుగా కూడా ధృవీకరించింది. అలాగే 14 లక్షల మందికి పైగానే ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడినట్లుగా గుర్తించింది. అలాగే 7.77 లక్షలకు సంబంధించినటువంటి ఓట్ల వరకు అన్ని కూడా డూప్లికేట్ ఓట్లుగా ఉన్నట్లుగా కూడా గుర్తించింది. మరొక 7 ఓట్లు అంటే సరైనటువంటి 7 లక్షల ఓట్లు సరైనటువంటి చిరునామా లేని ఓట్లుగా కూడా గుర్తించింది. సో ఈ నేపథ్యంలోనే దగ్గర 44,89,000 ఓట్లకు సంబంధించి అంటే క్లారిటీ రాలేదు. ఇవన్నీ తొలగించినట్లు కాదు, ఏవైతే చనిపోయిన వారైతేనేమి ఇతర ప్రాంతాలకు సెటిల్ అయిన వారికి సంబంధించి మాత్రం పూర్తిగా తొలగించినట్లే. కానీ మిగిలిన రిమైనింగ్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నా లేదా వారు ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వలేకపోయినా వాళ్ళకు కూడా ఈ 30 రోజులు అంటే ఆగస్టుకు సంబంధించినటువంటి 30 తారీఖు వరకు కూడా సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలను సమావేశపరిచింది. ఆ సమావేశంలో సాఫ్ట్ కాపీని వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి అభ్యంతరాలను ఏదైనా పేరు మార్పులను కానీ లేదా చిరునామా మార్పులను కానీ లేదా ఓట్లు గల్లెంత అయితే ఆల్రెడీ ఉన్న వారిని ఓట్లు గల్లెంత అయితే ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇందాకనే 7 లక్షల మందికి సంబంధించి సరైనటువంటి చిరునామా గుర్తు పట్టలేనటువంటి నేపథ్యంలో సో వాటికి సంబంధించినటువంటి చిరునామా వాటి ఆధారాలు ఇస్తే మళ్ళీ వారికి కూడా కల్పించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ ఎవరైతే సీఈఓ వివేక్ యాదవ్ ఉన్నారో ఆయన ఒక సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ఈసీకి సంబంధించి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే రాజకీయ పార్టీలు అధికార ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిఎల్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ అన్ని కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లను ప్రలోభ పెడుతున్నారు, తమను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ఈ రోజు వారికి ఈసీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సమావేశం ద్వారా అని చెప్పేసి తెలుస్తోంది. అర్చన. Right, thank you so much, Harikishan.